ఏపీఎస్ఆర్టీసీ బస్సులో అన్ని మతస్థుల ప్రచారం జరుగుతుందని తెలుసుకుని డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆర్టీసీకి లీజుకి ఇచ్చినటువంటి బస్సుల మీద కూడా నా యేసు ప్రభు నన్ను కాపాడుతాడు, నా యేసు ప్రభు ఈ బస్సు పెట్టించాడు, ఈ బస్సులో ప్రయాణించే వాళ్ళందరూ యేసు ప్రభు ఆశీస్సులు తీసుకోండి, ఇది ఆర్టీసీ సంబంధం లేదని చెప్పే విధంగా ఇక్కడ రాసినటువంటి పేరు చాలా స్పష్టంగా కనపడుతుంది. వారు ప్రైవేట్ వెహికల్ మీద సొంత వెహికల్ మీద ఎలాగ రాసుకుంటున్నారు. ఆర్టీసీ దగ్గర లీజు తీసుకుంటూ గవర్నమెంట్ సొమ్ముతోటి నడుపుతున్నటువంటి బస్సుని ఒక మతానికి సంబంధించినటువంటి ఒక బస్సుకి పెద్ద పేరు పెట్టి నడిపి ఇక్కడ హిందువులు ఈ ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని అవమానపరిచే విధంగా నడుపుతున్నటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో ఈ రోజు నుంచి ఆర్టీసీ వారు దీన్ని సస్పెండ్ చేయాలని చెప్పి డిఎం గారిని నేను కోరుతున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇవాళ ఎవరి మతాలు వాళ్ళకి ఇంటి వరకు పరిమితం, ఎవరి మతాలు వాళ్ళ యొక్క బంధువుల వరకు పరిమితం. నేను రోడ్డు మీదకి వచ్చి నా మతమే గొప్పది అనేటటువంటి చెప్పే స్వేచ్ఛ ఎవరికి లేదు. మేము మా మతమే గొప్పదని చెప్పుకునే పరిస్థితి ఏమైనా ఉంటే మీరు మీ మతాలు ఉన్న దేశాలకు వెళ్ళిపోండి. ఇది భారతదేశం, సనాతన ధర్మం, హిందూ దేశం. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే, హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ ఉండవలసిందే. ముస్లింలు అయితే హిందూ ముస్లింలు, క్రైస్తవులు అయితే హిందూ క్రైస్తవులు, ఆ విధంగా ఈ ధర్మాన్ని గౌరవిస్తూ ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ సమాజం చైతన్యం అవుతుంది. హిందూ సంఘాలు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలని విజయవంతం చేయడం కోసం హిందూ సమాజం కలిసి రావాలి, హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇటు కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, లేకపోతే ఆర్టీసీ డిఎం గారు కానివ్వండి, లేకపోతే రీజనల్ మేనేజర్ కానివ్వండి, ఇటువంటి పరిస్థితులు ఇంకొకసారి జరగకుండా ఉండడం కోసం ఇవాళ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరొకసారి ఈ బస్సు మీద ఇలాంటివి కనపడినట్టయితే బస్సు ఎక్కడైనా ఆఫ్ చేసి, బస్సుకి సంబంధించినటువంటి మీద ఏదైనా ఆఫ్ చేసి మేము ఇబ్బంది పెట్టినట్టయితే ఇది మాకు సంబంధం లేదు, అది మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఆర్టీసీ వారిని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ అలాగే హిందూ సంఘాలన్నీ కూడా మన కాకినాడ కాంప్లెక్స్ రావడం జరిగింది. ఈ మత ప్రచారం అనేది ఎంతవరకు వచ్చిందంటే బస్సుల్లో కూడా సిలువ బొమ్మ వేయడం, అలాగే యేసురత్నమే జయం, నిజదేవుడిని నమ్ముకోండి, ఇలా ఎవరైతే గవర్నమెంట్ జాబులు చేస్తున్నారో డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, వీళ్ళు వాళ్ళ మతం ఏదైతే ఉందో ఆ మత ప్రచారం కూడా బస్సుల్లో కూడా చేయడం జరుగుతుంది. గతంలో కొన్ని బస్సుల్లో మనం తీయించడం జరిగింది. అలాగే ఆ పని మీద ఈరోజు మనం ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి హిందువు కూడా ప్రయాణం చేయడమే కాదు, ఆ బస్సులో ఏ మత చిహ్నం ఉంది అంటే హిందువు వెంకన్నబాబు నామాలు ఉన్నాయండి, దుర్గమ్మ తల్లి ఫోటో ఉందండి, సత్యమ్మ తల్లి ఫోటో ఉందంటే ఉంటాయండి. ఇది హిందూ దేశం, హిందువుల అడ్డా. ఇది దుర్గమ్మ తల్లిదో, ఆంజనేయ స్వామిదో, వెంకన్నబాబుదో ఉండడం సహజం. కానీ ఒక ముస్లింలదో, క్రైస్తవులదో ఉందంటే పెట్టుకోవచ్చు. ఎప్పుడు పెట్టుకోవాలి? గవర్నమెంట్ వాహనాల మీద కాదు, వాడి ఇంటి మీద పెట్టుకోవాలి. అది కూడా ఎప్పుడు పెట్టుకోవాలి? వాడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి క్రైస్తవులుగా గుర్తింపు తెచ్చుకొని ఈ దేశ సొమ్ము నాకు వద్దు, ఈ దేశ సొమ్ము నేను తిన్ను, నాకు ఈ దేశ ఎంగిలి మెతుకులే నాకు కావాలి అనుకునేటప్పుడు వాడు పెట్టుకోవచ్చు. మన దేశ సొమ్ము తిని మన దేశ సంపదని కొల్లగొట్టి ఆడేవడండి ఇక్కడ మత ప్రచారం చేసుకోనాకి. ఇది ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరిని కూడా తిరగబడాలి. ప్రతి హిందువు కూడా తిరగబడకపోతే బంగ్లాదేశ్ చూస్తున్నాం, పాకిస్తాన్ చూసాం, ఆల్రెడీ కాశ్మీర్ చూసాం, పశ్చిమ బెంగాల్ చూసాం. ఇటువంటి పరిస్థితి భారతదేశం నుంచి ప్రతి హిందువు మేల్కొని అన్ని మతస్థులు ఎవరైతే ఉన్నారో ఓకే ఆడి మతం గొప్పదైతే అవ్వచ్చు, కానీ భారత రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి మతపరంగా వాడు ఏ మతం అయితే పుచ్చుకున్నాడో ఆడు ఇష్టపూర్వకంగా పుచ్చుకున్నాడు కనుక అలాగే చట్ట ప్రకారంగా భారత రాజ్యాంగంగా కూడా కొన్ని చట్టాలు చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ దేశ సొమ్ము తినేస్తాను, వేరే మతాన్ని నమ్ముకుంటాను, ఇక్కడ ప్రచారం చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదు. జై శ్రీరామ్.